నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జిల్లాల మార్పు ఆలోచనే లేదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్లను కిషన్ రెడ్డి రక్షిస్తున్నారని ఆరోపణ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ధ్వజం పురపోరులో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన సీఎం జిల్లాల్లో బీఆర్ఎస్ నేతల సుడిగాలి ప్రచారం ఓటర్లను ఆకట్టుకునే యత్నాల్లో బీజేపీ అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం తగదన్న ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ కీలక కేసుల ఆధారాలు ధ్వంసం కాలేదని వివరణ రేవంత్ రెడ్డి చేయించారని కేటీఆర్ ఆరోపణ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీపై కూటమి నేతల ఆగ్రహం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ సూత్రధారుల్ని వదలబోమని వెల్లడి ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన భార్యపై అసోం సీఎం ఆరోపణలు పాకిస్తాన్ ఏజెంట్తో లింకులున్నట్లు వెల్లడి నిరాధారమన్న కాంగ్రెస్ నాయకుడు అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువుల దిగుమతిపై గోయల్ వివరణ భారత్లో దొరకనివే కొంటామని స్పష్టీకరణ చిన్న మొత్తంగా అభివర్ణన మలేషియా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు కీలక రంగాల్లో సహకారం విస్తరించాలని నిర్ణయం ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవని ప్రకటన తెలంగాణలో జిల్లాలు తొలగించే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జిల్లాల మార్పులపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు సింగరేణి మెడికల్ బోర్డుపై విషం చిమ్మితే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు సీబీఐ ఈడీ కేసుల నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అడగాలని భూపాలపల్లిలో సీట్లన్నీ గెలవాలని దిశానిర్దేశం చేశారు అనంతరం సభలో పాల్గొన్న సీఎం సింగరేణి మెడికల్ బోర్డుపై విషం చిమ్మితే ఊరుకునేది లేదన్నారు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదని తేల్చి చెప్పారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటే ప్రజలతోనూ అసెంబ్లీలోనూ చర్చించే చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఆయన కాంగ్రెస్ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ ను హరీష్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను మీ మోడీ పిలువడా కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి చెప్పదలుచుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు వాళ్ళిద్దరు కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మంత్రులు ఉధృతం చేశారు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న మున్సిపాలిటీలతో పాటు సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోమవారంతో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ ఉధృతం చేసింది మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి చెన్నూరు పురపాలికల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం చేశారు కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ మరోసారి కైవసం చేసుకుంటుందని గంగుల ధీమా వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రచారం చేశారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ తాండూరు నర్సంపేట మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటన చేశారు
గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. సదాశివపేట, జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కేసీఆర్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని తెలిపారు. 3 ఏళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండి మున్సిపాలిటీల్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా గీ మంచి పని చేసినాం మాకు ఓట్లేయింది, లేదు ముంగట్కి గీ పని చేస్తాం మాకు ఓట్లేయింది అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంతా విషయం చిమ్ముతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారి హయాంలో మున్సిపాలిటీలకు మంచిగా నిధులు ఇచ్చిండు, మున్సిపాలిటీలు శుభ్రంగా కేసీఆర్ తయారు చేసిండు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాల్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో ప్రచారం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిధులిస్తోందన్నారు. తర్వాత హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రచారం చేసిన బండి సంజయ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల జాగాలు కబ్జా చేసిన బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎంపీ ఈటల రాజేందర్ అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నాయని ఆరోపించారు. సింగరేణికి సంబంధించినటువంటి అనేక టెండర్లు బయట వేస్తే బొగ్గు 90 ఉన్నట్టుగా ఒక్కొక్క టెండర్లలో క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒకసారి మనం ఆలోచిద్దాం. పారదర్శకత ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు రావు. పారదర్శకత లేదు కాబట్టే టెండర్లు క్యాన్సిల్ చేశారు. దానికి కారణం ఏంది? కుంభకోణం జరిగింది కాబట్టే జరుగుతా ఉంది. మరి సింగరేణిని పరిస్థితిలో తీసుకొచ్చింది ఎవరు? అది బీఆర్ఎస్ కాదా, అది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఈ రెండు పార్టీలు దొందే. రేవంత్ రెడ్డి రాహుల్ అయితే కేసీఆర్ కేతు. ఈ రాహు కేతు నుంచే తెలంగాణని కాపాడాల్సిన అవసరం ఉన్నది. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత 92 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు సీఎంకి అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం కుదుటపడిందని వివరించారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీ చేసి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసినట్టు అధికారులు చెప్పారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఘటనకు కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల లడ్డూ కల్తీ జరుగుతోందని తెలిసి కూడా వైసీపీ ప్రభుత్వం ఉపేక్షించడం పెద్ద నేరమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. నేరాన్ని కప్పిపుచ్చి అదే సంస్థలకు టెండర్లు కొనసాగించడం ముడుపుల కోసమేనని ఆయన ఆరోపించారు. 2022లోనే కల్తీని నిర్ధారించిన CFTRI నివేదికను తొక్కిపెట్టి కల్తీ నెయ్యిని కొనసాగించడం క్షమించరాని నేరమన్నారు. కల్తీలో అనేక మంది ఉన్నారన్న సుబ్బారెడ్డి వారు ఎవరో చెప్పాలని మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుణ్ణి చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖలో సూచించారు. డబ్బుకి కకృతిపడి హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. గత పాలకులకి హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా టీడీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిందన్న దానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాత్ముల్ని శిక్షించాలంటూ తిరుపతిలో జనసేన నిరసన తెలిపింది. ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులకు శిక్ష పడాలంటూ అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని వేడుకున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు నెయ్యి కల్తీ జరగలేదని అబద్దాలు చెబుతున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ జరిగిందని ఒప్పుకున్నా భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ నేతల తీరును మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా తప్పుపట్టారు. కరుణాకర్ రెడ్డి గారు నాని గారు మాట్లాడుతూ అయోధ్యకు పంపించిన లక్ష లడ్డులు
వేరే నెయ్యితో తయారు చేశామని. ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్లు వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని వెనక తెలుసా? మీకు మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా? రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు 1,00,000 మినీ లడ్డూలు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు అక్కడే కదా పవిత్రమైన తిరుమలలోనే కదా లడ్డూలు చేసేది. అంతేగాని మేము సపరేట్గా పంచదార పంపిస్తాం, మేము శనగపప్పు సపరేట్గా పంపిస్తాం అంటే లడ్డూలు మీకు తయారు చేసి ఇస్తారా చెప్పండి? తిరుమల ప్రసాదం కల్తీ అపచారానికి బాధ్యులైన వారు భవిష్యత్తులో తప్పక శిక్ష అనుభవిస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ హెచ్చరించారు. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కమల వికాసం కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల్ని బీజేపీ ఎప్పుడూ ఉపేక్షించదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మాధవ్ చెప్పారు. స్వామివారి యొక్క వైభవం ఏంటంటే, ఆయన యొక్క శక్తి ఏంటంటే వీటన్నిటిని నివారించాడు. ఎవరెవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు, రాబో కాలంలో శిక్షిస్తాడు. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా $500 బిలియన్ విలువైన వస్తువుల్ని వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తుందన్న ప్రకటనపై విమర్శల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. మన దేశంలో లేని వస్తువులనే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామని చెప్పారు. యూపీఏ హయాం నుంచి అనేక వస్తువుల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్కు పెరిగే అవసరాల్లో $500 బిలియన్ చాలా చిన్న మొత్తమని పీటీఐ ముఖాముఖిలు చెప్పారు. పశువులు, కోళ్ల దాణాకు ఉపయోగించే డ్రైడ్ డిస్టిల్లర్స్ విషయంలో అమెరికాకు కోటా ఆధారిత పన్ను రాయితీలను ఇవ్వటాన్ని గోయల్ సమర్థించారు. వాటి అవసరం మన పాడి, పౌల్ట్రీ పరిశ్రమలకు ఉందన్నారు. అంతిమంగా అది మన రైతులు, ఆర్థిక వ్యవస్థకే మేలు చేస్తుందని పీయూష్ గోయల్ వెల్లడించారు. Our Congress friends, our colleagues in the opposition can't even think 10% as laterally and as comprehensively as Honorable Prime Minister Modi thinks. It's very unfortunate that they only can try and mislead the people. 500 billion, if you ask me, is a modicum part of what we are going to need in the next 5 years. We are even today importing $300 billion of goods can be imported from the US. We are importing from all over the world. By requirement for these goods, which I just highlighted, in the next 5 years is worth $2 trillion. So I see no problem at all in importing $500 billion. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి పోలీసులు విడుదల చేశారు. నిన్న ఉదయం 10 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందని, మొదట ప్రాపర్టీ రూమ్లో పొగ, మంటలు వచ్చాయని ఫిర్యాదులు తెలిపారు. మంటలు ఇతర గదులకు వ్యాపించాయని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్ కాలిపోయాయని పేర్కొన్నారు. సర్వర్ రూమ్, కేసు వెరిఫికేషన్, అనాలిసిస్ ఛాంబర్లు దగ్ధమయ్యాయని వివరించారు. మంటల్లో హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ కాలిపోయినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 2 కీలకమైన కేసుల ఆధారాలు కాలిపోయాయని చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. 2 ఇంపార్టెంట్ కేసెస్లో సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015లో were received in the FSL. ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బ్యాక్ టు ద ఆనరబుల్ కోర్ట్. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ FSL. 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ రెడ్డి చేయించారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు మాయం చేసేందుకు అగ్ని ప్రమాదం చేయించారని హన్మకొండలో కేటీఆర్ చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు అదుపు చేసేందుకు 3 గంటలు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కీలక నేతల సూచనతోనే రేవంత్ రెడ్డి చేయించారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాబట్టి నా అనుమానం అయితే పక్కా ఇది ముఖ్యమంత్రి చేయించిండు అనేది నా అనుమానం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక నేరగాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచారణ చివరి దశలోకి వచ్చిన స్థాయిలో తప్పకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసిండు అని రాష్ట్ర ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు
నిజమా కాదా తేలాలి అంటే ఒక సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరిపించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశానికి రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ను కేంద్రం రూపొందించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. విశాఖ కాకతీయ ఫంక్షన్ హాల్లో కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రాలకు కలగనున్న ప్రయోజనాల్ని ఆయన వివరించారు. నరేగా స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి పనులకు ఆస్కారం కలుగుతుందన్నారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఏపీ నుంచి వెళ్లేలా హైస్పీడ్ రైల్వే లైన్ వేయనున్నట్లు వివరించారు. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల అత్యధికంగా లాభపడేది ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వివరించారు. డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన ఏపీఎన్జీఓ కార్యవర్గాన్ని విజయవాడలో జరిగిన సభలో ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్యవర్గం ఎన్నిక అనంతరం మాట్లాడిన విద్యాసాగర్ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విడతల వారీగా పరిష్కరించేలా చూస్తామన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ఉద్యోగులకు రావాల్సిన 1,300 కోట్ల రూపాయలు విడుదల చేయించినట్లు గుర్తు చేశారు. జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా వచ్చేలా చేశామన్నారు. యాదాద్రి, జనగామ జిల్లాల్లో సంచరించిన పెద్ద పులి ఇప్పుడు సిద్దిపేట జిల్లా వాసుల్ని కలవరపెడుతోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక్ తండా వ్యవసాయ బావి వద్ద పశువులను పెద్ద పులి చంపి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం పెద్ద పులి పశువుల్ని చంపి తినడం దూరం నుంచి చూశానని తండాకు చెందిన రైతు రాములు తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద కట్టేసి ఉంచిన 3 ఆవులు, 2 లేగదూడల్ని చంపినట్లు గుర్తించామన్నారు. మరో 2 లేగదూడలు కనిపించడం లేదన్నారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పశువుల్ని వ్యవసాయ బావుల వద్ద కాకుండా ఇంటి వద్ద కట్టేసుకోవాలని కోహెడ మండల ప్రజలకు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు పోలీస్ కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. 86 ఏళ్ల రమేషన్ చంద్రసేన్ విద్యావేత్తగా, ఎంపీగా, మాజీ మంత్రిగా బంగ్లాదేశ్కు సేవలందించారు. 18 నెలల కిందట ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేయగా సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా సరిగ్గా వెల్లడించలేదు. 18 నెలలుగా ఆయన్ను జైల్లోనే ఉంచడంతో ఆరోగ్యం దెబ్బతిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కస్టడీలోనే మరణించడం బంగ్లాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 11న అవామీ లీగ్కు చెందిన హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. భారత్, మలేషియాలు ప్రత్యేక సంబంధాల్ని పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సహకారాన్ని మరింత విస్తరించడానికి 2 దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు లేవని పునరుద్ఘాటించారు. మలేషియా పర్యటనలో భాగంగా ఇవాళ పెర్దనాపుత్ర భవనానికి చేరుకున్న మోదీకి మలేషియా సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక ఆవిష్కరణలు, సెమీ కండక్టర్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించారు. సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన మలేషియా ప్రధాని ఇబ్రహీం 2 దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానత, రక్షణ రంగాలలో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో భారత్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు లోతైన సంబంధాల్ని కలిగి ఉన్నారని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధి ఇంజిన్గా మారుతున్న ఆగ్నేయాసియాలో అక్కడి దేశాలతో కలిసి అభివృద్ధి, శాంతి, స్థిరత్వాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है. टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं. इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है. सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. 2013లో అధికారులకు సమాచారం ఇవ్వకుండా గౌరవ్ గొగోయ్ పాక్లో పర్యటించినట్లు విమర్శించారు. అక్కడ ఏదో శిక్షణ పొందినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్తో గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్కు సంబంధాలున్నాయని అసోం సీఎం చెప్పారు. భారత సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆమె 9 సార్లు పాక్ వెళ్లినట్లు చెప్పారు.
గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ భారత్ వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణలపై అసోం ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత్కు చెందిన సమాచారాన్ని గొగోయ్ భార్య ఎలిజబెత్ పాకిస్తాన్కు చేరవేసినట్లు ఆరోపించారు. పాక్తో గౌరవ్ గొగోయ్కు ఉన్న సంబంధాలపై దర్యాప్తును కేంద్ర ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు అసోం సీఎం తెలిపారు. Gaurav Gogoi's wife worked initially in Pakistan in a particular organization. After marriage, she joined in India, but she was continued to be managed by the Pakistani authority, and she used to get salary from Pakistan, sitting in India, taking salary from an enemy country, and submitting periodic report on the political development in India. These are matters of great concern. అసోం ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఎంపీ గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసోం ముఖ్యమంత్రి మీడియా సమావేశం సూపర్ ఫ్లాప్ అని, సి గ్రేడ్ సినిమా కంటే దారుణంగా ఉందన్నారు. ఈ శతాబ్దంలోని అత్యంత విఫలమైన మీడియా సమావేశానికి హాజరైన ఢిల్లీ అసోం జర్నలిస్టులపై జాలి వేసిందని గౌరవ్ గొగోయ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తమ పరివర్తన యాత్ర ద్వారా సీఎం ఆయన కుటుంబ సభ్యులు 4,000 ఎకరాలు ఆక్రమించిన విషయం బయటపెట్టామని చెప్పారు. మీడియా ముందు ఇబ్బంది పడిన అసోం సీఎం 2.5 గంటల సమావేశంలో జర్నలిస్టులనే నమ్మించలేకపోయారని గౌరవ్ విమర్శించారు.